జేఏసీ నాయకులు మరి ఈరోజు వంట వార్పులో పాల్గొంటున్నటువంటి ఆర్టిజన్ కార్మిక సోదరి మనందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి చాలా రోజుల నుంచి దాదాపు మీరు ఒక 1 మంత్ నుంచి వివిధ రూపాలలో ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో మేము కూడా జేఏసీ నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము ఈ సమస్యలు. అయినా ప్రభుత్వం మన ఆశించినంత స్థాయిలో స్పందించడం లేదు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కార్మికుల కింది స్థాయి కార్మికుల సమస్యలన్నీ తీరుతాయని ఎంతో ఆశించినాం. మరి అందులో మేము అనుబంధ సంఘంగా కూడా మేము కూడా చాలా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాం. మరి ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదు. మేము కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఏది ఏమైనా పోరాటం అనేది మన హక్కు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపాలి, పోరాటం చేస్తేనే హక్కులు సాధించుకుంటాం. మన అందరం కూడా ఈ రోజు ఆర్టిజన్లం అయినామంటే పోరాటంతోనే ఆర్టిజన్లం అయినాం తప్ప ఇంట్లో కూర్చుంటే ఆర్టిజన్లం కాలేదు. మరి ముఖ్యంగా మీరు ఈరోజు లాస్ట్ డే అదే వరంగల్ జిల్లాలో మళ్ళా ధర్నా కార్యక్రమం పెట్టారు. మరి వాస్తవంగా పోరుగల్లుకు నిలయం. మనం ఆ రోజు టీటప్ నుంచి కూడా వరంగల్లో పెట్టిన సభ తర్వాతనే మన గవర్నమెంట్ నుంచి స్పందన రావడం జరిగింది. మరి ముఖ్యంగా మేము అందరినీ కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్లు అందరూ కూడా వివిధ రూపాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు అందరూ కూడా 7వ తారీఖు నాడు ఎన్పీడీసీలో జరిగే బహిరంగ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో కనుక మీరు వస్తే మీ సమస్య మీ చేతుల్లోనే ఉంది. ఆ రోజు కనుక మీ యొక్క యూనిటీని కనుక చూపెట్టగలిగితే డెఫినెట్ మీ సమస్య పరిష్కారం అయితేనే ఆశాభావం అయితే నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉద్యమిస్తే అందులో పవర్ సెక్టర్ అనేది డిఫరెంట్ సెక్టర్. మరి ఇది క్షణం పోతేనే ఈ రోజుల్లో సామాన్య ప్రజల నుంచి అత్యంత ధనికులైన ఎవరు కూడా ఆగే పరిస్థితులు లేరు. ఇలా పవర్ ఒక సెకండ్ పోయినా కానీ ఆపుకునే పరిస్థితులు లేరు. మరి మన ఉద్యమం కూడా సమ్మర్లో స్టార్ట్ అయింది కాబట్టి మరి తప్పకుండా మీ యొక్క ఉద్యమం సక్సెస్ అవుతుంది. మన సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు, మనం ఏమో గొంతమ్మ కోరికలు కోరుతలేము. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలంటున్నాం. మరి అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, లీగల్గా కూడా కరెక్టే. మరి ఏ సంస్థలు కూడా 2 డిఫరెంట్ రూల్స్ లేవు. మీరు ఎన్ని సంస్థలైనా తీసుకోండి, అంతటా కూడా ఒకే సర్వీస్ రూల్స్ ఉంటాయి తప్ప డిఫరెంట్ సర్వీస్ రూల్స్ ఈ దేశంలో మొత్తం ఎంటైర్ ఇండియాలో తీసుకున్నా కానీ ఇక్కడ లేవు. మరి అదే విధంగా దాన్ని కోర్టులో కూడా 327గా మేము ఛాలెంజ్ చేసాము ఎప్పుడో. మరి అది ఇంకా హియరింగ్కి రాలేదు. మరి తప్పకుండా ఏది ఏమైనా మీ యొక్క న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయితే తప్పకుండా 327 సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తాం. ఎందుకంటే మాకు కూడా బాధ్యత ఉంది. ఇందులో కూడా 327 సభ్యులు చాలామంది ఆర్టిజన్లుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా పెద్దలు సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్ళి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి సమ్మెకు పోకుండానే సమస్యలు పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క ఉద్యమంలో సమ్మె కనుక వస్తే తప్పకుండా ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఏదైతే జాక్ ఉన్నదో టీఎస్పీ జాక్, ఆ జాక్ నుంచి కూడా మేము యాజమాన్యానికి లెటర్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే మీ యొక్క కోరికలు, మీ యొక్క సమస్యలు న్యాయమైనవి కాబట్టి మీ ప్లేసులలో ఎట్టి పరిస్థితుల్లో మేము జాబ్ చేసే పరిస్థితే రాదు. మేము చేయమని కూడా కరాఖండిగా జేఏసీ నుంచి లెటర్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా ఏమైందంటే యాజమాన్యం మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి ఎక్కువై తప్పకుండా మన సమస్యల పట్ల చిత్తశుద్ధి వహించే అవకాశం ఉన్నది. మరి తప్పకుండా 327గా మీకు పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మీరు అనేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా పోరాటం కనుక గట్టిగా ఉంటే ఏ ప్రభుత్వం ఎంతమంది ఆ రోజు కేసీఆర్నే మనం వచ్చి 23,000 మంది రెగ్యులర్ అయినాం. అది మామూలుగా కాలేదు. ఇప్పటికి కూడా ఏపీలో ఇంకా కాకుండా ఉన్నారు. అంటే ఉద్యమ ఫలితం ఆ రోజు ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కలిసి ఒక సమిష్టి యుద్ధం చేసినాం కాబట్టి ఆ రోజు మనం విజయాన్ని సాధించిన విజయంతో సంతృప్తి పడకుండా మరి ఈరోజు ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు మనకు అసలు కాంట్రాక్టర్ ఎప్పుడు జీతం ఇస్తారో తెలియని పరిస్థితి. మరి ఈరోజు పర్ఫెక్ట్గా మనకు జీతం వస్తున్నది. అంటే దీంతో సాటిస్ఫై అయ్యి ఆ రోజు అంటే చాలామంది బయటికి వచ్చింది. మరి ఈరోజు కొంతమంది మరి బయటికి రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం చైతన్యపరిచి మరి ఇది ఒక జీవన మరణ సమస్య. మరి 7వ తారీఖు నాడు కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి కనుక అక్కడికి వస్తే ప్రభుత్వంలో ఒక చలనం మాత్రం డెఫినెట్ వస్తుంది. మీ సమస్య మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి నేను కోరుకునేదంటే ఏ ఆర్టిజన్ కార్మికులు కూడా మీరు 7వ తారీఖు నాడు వరంగల్ కనుక రాగలిగితే మీ సమస్య మీరు పరిష్కారం చేసుకున్న వాళ్ళు అవుతారు. తప్పకుండా మేము కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మీడియాతోనే కానీ ఏదైనా సమాజానికి తెలవాలంటే తప్పకుండా మనకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియానే ముఖ్యం. ఈ హైదరాబాద్ లాంటి నగరంలో మనం ఎంత అది చేసినా కానీ మనకు అంత ఎక్స్పోజ్ కాము. ఆ రోజు కూడా వరంగల్ నిర్ణయం తీసుకోవడం వల్లనే మనం ఎక్స్పోజ్ అయినాం.
తప్పకుండా మన సమస్య పరిష్కారమైంది. మరొకసారి మళ్ళీ మీరు కూడా ఎండింగ్ క్లైమాక్స్ అంతా వరంగల్లో పెట్టింది కాబట్టి డెఫినెట్ మీరు విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ మరి మీ యొక్క పోరాటానికి సంపూర్ణ మద్దతు 327 చేస్తుంది. అదే 327 ఒకటే కాదు, జేఏసీ నుంచి కూడా మరి మీ అందరం కూడా సహకరించి తప్పకుండా జేఏసీ నుంచి కూడా గవర్నమెంట్కు సాధ్యమైనంత వరకు మరి గట్టిగానే మేము లెటర్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి శనివారం నాడు మేము కూడా మార్నింగ్ అవర్స్ కూర్చోవడానికి నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా మాట్లాడి మరి తప్పకుండా యాజమాన్యానికి మేము కూడా లెటర్ ఇస్తాం. మీకు సంపూర్ణ మద్దతుని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సంశయించే సమస్య లేదు. మీ న్యాయమైన సమస్యలు తప్పకుండా పరిష్కరించే దిశలో ఫ్రంట్ లైన్లో 327 కానీ టీఎస్పీ జాక్ కానీ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ఉదయం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ అప్పీల్ చేసేటంటే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మీరు ఒక డ్యూటీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వరంగల్లో కనపడితేనే ఈ సమస్య పరిష్కారం. కొంతమంది భయపడుతున్నారు సార్. భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో మనకు పోరాటం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం చేయలేదు, ఇంతకుముందు చేయలేదా? తెలంగాణ కోసం రోడ్లు ఎక్కలేదా? ఇది కూడా ఒకలాంటి పోరాటమే, మన బ్రతుకు తెరుగు పోరాటం. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. డెమోక్రసీలా పోరాటం చేసే నైతిక హక్కు మనకు ఉంది. ట్రేడ్ యూనియన్గా మనందరికీ కూడా మన హక్కులు సాధించుకోవడానికి పోరాటాలు చేయకపోతే ఈరోజు ఇన్ని హక్కులు రాకపోతుంది. మరి అదేవిధంగా భయపడితే బానిసలుగా బతకాల్సి వస్తుంది. మీరు బానిసతత్వం కావాలన్నా ఇదే ఆర్టిజన్లకు ఇట్లనే కంటిన్యూ కావాలి, ఇదే బతుకుతా ఉంటే ఎవరు రాకండి. మీకు కనుక చలనం ఉండి మా జీవితాల్లో మార్పు రావాలనుకుంటే మాత్రమే తప్పకుండా రోడెక్కాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికి సంపూర్ణ సహాయ సహకారాలు మేము అందిస్తాం. మేమే రెగ్యులర్ ఎంప్లాయీస్మే మేము సపోర్ట్ చేస్తాం అంటున్నాం. మరి మీరు ఇళ్ళలో అంటే అది చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి రాండి. తప్పకుండా ఈ ప్రజాస్వామ్యంలో మొండి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కళ్ళు తెరిపించే బాధ్యత మన మీద ఉంది. అందులో విద్యుత్ సంస్థలో పనిచేసే మనమే భయపడితే ఇక సమాజంలో ఎవరు కూడా ఉద్యమం చేసే పరిస్థితి ఉండదు. మరి తప్పకుండా ఈ సంస్థను కాపాడుకుంటూ ఈ సంస్థ అభివృద్ధికి పనిచేస్తున్నాం. ఈ సంస్థ కోసం ఎంతోమంది ప్రాణాలను కూడా త్యాగం చేసినట్టు ఈ సంస్థలో మనకు న్యాయమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి మన నిరసన తప్పకుండా డెమోక్రసీలో నిరసన అనేది తెలియజేస్తేనే ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. మరి ఎవరు కూడా ఇంట్లో భయపడకండి. మీ అందరికీ మేము భరోసా ఉన్నాం. మీ ఎవరికి ఏం కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది మన హక్కు. దాన్ని ఎవరు కూడా భయపెట్టించినా మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరందరూ కూడా ధైర్యంగా రాండి. ఊరుగాళ్ళు మొత్తం పూరుగాళ్ళు కావాలి. ఆడ కరెంటు కార్మికులతోనే ఆ జిల్లా మొత్తం కూడా నిండాలని మీ అందరూ ఆకాంక్షిస్తూ మీకు సంపూర్ణ మద్దతునిస్తూ మీ యొక్క సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.